హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ చపాతీ అండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలు లొట్టలు వేసుకుంటూ మరీ ఈ ఎగ్ చపాతీని తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నానండి. నేను డజన్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 2 ఆనియన్స్ని తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్తో ఎన్ని రెసిపీలు చేసినా తక్కువనే అవుతుంటాయి కదా. ఇంకా వెరైటీగా రెసిపీస్ అనేది పుట్టుకొని వస్తూనే ఉంటాయి కదా. అందులోంచి ఇది ఒక మంచి రెసిపీ అండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇలాగ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపుని ఇందులోకి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్ పెట్టి వీటిని చక్కగా వేపుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన దీంట్లోకి కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలాని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎగ్ పీసెస్కి ఉప్పు కారాలు మంచిగా పట్టేశాయి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి. పిండిని కలిపి పెట్టాను నేను హాఫ్ అన్ అవర్ ముందే. ఇప్పుడు ఇలాగా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. నేను ఈ చపాతీ కోసం తెల్ల పిండిని అయితే వాడానండి. మనం పూరీలకు చేసుకుంటాం కదా తెల్లపిండి, అది నేను చపాతీ కోసం అయితే యూజ్ చేశాను. చాలా బాగుంటుందండి. ఇలాగా చపాతీ ఈ వైట్ పిండితోనే చపాతీ చేసుకుంటే ఈ ఎగ్ టేస్ట్ మంచిగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలాగ చపాతీని రుద్దుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకోవాలి. ఇలాగ వేసిన చపాతీ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఆయిల్ వేసుకొని 2 వైపులా ఇలానే కాల్చుకోవాలి. చూడండి, ఆయిల్ వేసి మొత్తం చపాతీకి అప్లై చేయాలి. మరొక సైడ్ కూడా ఇలానే ఆయిల్ వేసి చపాతీని బాగా కాలనివ్వాలి. చూడండి, ఇలాగా ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా చపాతీ కాలిపోయింది. ఇలాగా చపాతీలు అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇలాగా చపాతీలని అన్నిటినీ ప్రిపేర్ చేసిన తర్వాత చపాతీని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ ముక్కలని మనం ఇందాక కర్రీ చేసాం కదా ఎగ్ కర్రీ, ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగా చపాతీని ఇందులోకి వేసి మంచిగా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఈ ఎగ్ చపాతీ టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి, అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఇలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న చపాతీని వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలాగ పైన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని